దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క వచనం యొక్క అర్థం ఏంటంటే, నిజముగా మనం దేవుని ప్రేమించినప్పుడు మన జీవితాల్లో ఏది జరిగినా అది మన మేలు కొరకే దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు, జరిగిస్తూ ఉన్నాడు. దేవుణ్ణి ప్రేమించే వారికి జీవితంలో కీడు అనే మాట లేదు. కీడును కూడా దేవుడు తన పిల్లల కొరకు ఎలా మార్చేస్తాడంటే మేలుకరంగా మార్చేస్తాడు. మేలు కలుగుటకై సమస్తమును కూడా ఏమవుతున్నాయంట, సమకూడి జరుగుతున్నాయి. సమస్తము అంటే లాభం వచ్చినా నష్టం వచ్చినా అది మన మేలు కొరకే. కీడు జరిగినా మేలు జరిగినా అది మన మేలు కొరకే. ఆరోగ్యం ఉన్నా అనారోగ్యం వచ్చినా అది మన యొక్క మేలు కొరకే. దేవుణ్ణి నిజముగా మనం ప్రేమిస్తే మన జీవితంలో ఏమీ లేదు అంటే కీడు అనే మాటే లేదు. కీడులు జరిగినా ఆ కీడులు ఆ నష్టాలు కూడా దేవుడు మనకు ఎలా మార్చేస్తాడయ్యా అంటే మేలుకరంగానే మార్చేస్తాడు. దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము కూడా దేవుడు ఏం చేస్తాడంట, సమకూర్చి ఆయన జరిగిస్తుంది. కానీ మన జీవితాల్లో ఏది జరిగినా మనం మేలు కొరకు జరగాలి అంటే తప్పకుండా మనము ఏంటి అంటే దేవుణ్ణి ప్రేమించే వారని ఉన్నారు. అక్కడ ఒక షరతు దేవుడు చెప్తా ఉన్నాడు, దేవుణ్ణి ప్రేమించే వారికే మేలు కలుగుటకై సమస్తము కూడా సమకూడి ఏమవుతా ఉన్నాయి, జరుగుతుంది. కానీ నిజంగా మనం దేవుని ప్రేమించినప్పుడు అసలు ఏ విషయంలో మనం చింతించాల్సిన అవసరం లేదు, ఏ విషయంలో మనం బాధపడాల్సిన అవసరం లేదు, ఏ విషయంలో కూడా మనం అధైర్యపడాల్సిన అవసరం లేదు. నిజంగా మనం దేవుని ప్రేమిస్తే మన జీవితాలు ఏది జరిగినా అది మన మంచి కొరకే. అందుకే మన జీవితాలు ఏది జరిగినా కూడా ప్రతి దానిని బట్టి మనం దేవునికి ఏం చెల్లించాలని బైబిల్ చెప్తుందంటే కృతజ్ఞతాస్తుతులు మీరు చెల్లించమని బైబిల్ చెప్తా ఉన్నది. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 16వ వచనంలోనికి వెళ్ళిపోతే, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తం. మొదటి తెస్సలోని పత్రిక 5వ అధ్యాయంలో 16 నుండి 18 వచనాలు చదివితే ప్రతి విషయమునందును దేవునికి ఏం చెల్లించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని రాశాడు. అక్కడ ప్రతి విషయంలో అంటే మనకు లాభం వచ్చినా దేవునికి స్తోత్రం, నష్టం వచ్చినా దేవునికి స్తోత్రం, ఆరోగ్యం ఉన్నా దేవునికి స్తోత్రం, అనారోగ్యం వచ్చినా దేవునికి స్తోత్రం, కష్టం వచ్చినా దేవునికి స్తోత్రమే, సుఖం వచ్చినా దేవునికి స్తోత్రమే. ప్రతి విషయమునందు కూడా మనము దేవునికి ఏం చెల్లించాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇలాగు చేయుట అనగా కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించుట అనేది మనందరి విషయంలో ఎవరి చిత్తమై ఉన్నది అంటే దేవుని యొక్క చిత్తమై ఉన్నది. కాబట్టి మన నోటంట సలుగుడు గొంగుడు రాకూడదు. చాలా మందికి కష్టం వచ్చినప్పుడు, లేకపోతే వారికి ఉన్న ఆరోగ్యం పోయినప్పుడు, వారికి ఏదైనా ఆపద సంభవించినప్పుడు, లేక శ్రమ సంభవించినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే వారి నోటితో దేవుణ్ణి దూషిస్తూ ఉంటారు, సలుగుతూ ఉంటారు, గొనుగుతూ ఉంటారు. కొంతమంది దేవుణ్ణి విడిచిపెట్టేస్తారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే మన జీవితాలు కష్టాలు, నష్టాలు, శ్రమలు, రోగాలు ఎన్ని వచ్చినా సరే ప్రతి విషయం ముందు కూడా మనం నోరు తెరచి దేవునికి ఏం చెల్లించాలంటే కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. మన నోటంట సలుగుడు కానీ, గొనుగుడు కానీ, దూషణ మాటలు కానీ మన నోటంట ఎన్నడూ కూడా రాకూడదు. కనుక దేవుణ్ణి పిల్లలమైన మనమందరం కూడా ఒకటి నేర్చుకోవాలి. ఏంటి ఒకటి అంటే దేవుణ్ణి మనము ప్రేమించుట నేర్చుకోవాలి. దేవుణ్ణి ప్రేమించినప్పుడు మన జీవితాలు ఏది జరిగినా అది మన మేలు కొరకే. మన జీవితాలు కీడు జరిగినా ఆ కీడు కూడా దేవుడు మనకి ఎలా మార్చేస్తాడు, మేలుకరంగా మార్చేస్తాడు. ఈ బైబిల్ అంతట్లో మనం చదివితే ఎవరైతే నిజంగా దేవుని ప్రేమించారో వారి జీవితాలకు వచ్చిన కీడులు, నష్టాలు, శ్రమలు కూడా దేవుడు వారికి ఎలా మార్చేస్తాడయ్యా అంటే మేలుకరంగానే మార్చేస్తాడు. కానీ మన విషయంలో కూడా అంతే. మనం కూడా దేవుని ప్రేమించేటప్పుడు మన జీవితాల్లో వస్తున్న కష్టాలు, నష్టాలు, శ్రమలను కూడా దేవుడు మనకి ఎలా మార్చేస్తాడు అంటే మేలుకరంగానే మార్చేస్తాడు.
దేవుని ప్రేమించే వారి జీవితంలో కీడు అనే మాటే లేదండి. ఈ విషయాన్ని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. మరి దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామా లేదా అనేదే ఎవరికి వారుగా ఏం చేయాలంటే పరిశీలన చేసుకోవాలి. మనమందరము కూడా ఎవరిని ప్రేమించాలి అంటే దేవుణ్ణి ప్రేమించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన పూర్ణ హృదయముతో, మన పూర్ణ ఆత్మతో, మన పూర్ణ మనస్సుతో మనము దేవుణ్ణి ప్రేమించాలి. ఎందుకయ్యా అంటే బైబిల్ చెప్తా ఉంది, దేవుడు మనలను ప్రేమించాడు. అందరికంటే అన్నిటికంటే ఎక్కువగా దేవుడు మనల్ని ప్రేమించాడు. మన భార్య కంటే, మన భర్త కంటే, మన పిల్లల కంటే, మన తల్లిదండ్రుల కంటే, మన తోబుట్టుల కంటే మనల్ని ఎక్కువగా ప్రేమించింది ఎవరు అంటే దేవుడు. దేవుడు మనల్ని ఎక్కువగా ప్రేమించాడు. ప్రేమించిన దేవుడు మన కోసం ఏం చేశాడంటే తన ప్రాణాన్ని ఆయన పెట్టేస్తాడు. మరి బైబిల్లో ఒక మాట రాస్తున్నది, మరి ఎట్లనగా దేవుడు మరి మన ఎడల తన ప్రేమను ఏం చేశాడట, వెల్లడి చేశాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు ఏమాయను చనిపోయిన అంటాడు. రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచాడట. ఏ విధంగా అంటే మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన పాపముల కొరకు ఏమాయను చనిపోయింది. ఎవరైనా మంచివారి కొరకు ఇంకొకరు ప్రాణం పెడతారేమో, కానీ దేవుడు మనం ఇంకనూ పాపులమై ఉండగానే మన పాపముల కొరకు ఆయన చనిపోయాడు. కాబట్టి దీనిలో ఏముందయ్యా అంటే ప్రేమ ఉన్నది. కానీ దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. ఆ దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడంటే ప్రేమనే కోరుకుంటున్నాడు. ప్రేమ ఎప్పుడు ఏం కోరుకుంటుందంటే ప్రేమనే కోరుకుంటుంది. మనం ఒక వ్యక్తిని ప్రేమించినప్పుడు ఆ వ్యక్తి నుంచి ఏం ఆశిస్తామంటే ప్రేమను ఆశిస్తాం. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మన నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ప్రేమను కోరుకుంటున్నాడు. మనమందరము కూడా దేవుణ్ణి ప్రేమించాం. బైబిల్ చెప్తా ఉంది, ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక అంటాడు. 1 కొరింథీ 16వ అధ్యాయం 22వ వచనములో దేవుణ్ణి ప్రేమించని ఏ వ్యక్తి అయినా వాడు శాపగ్రస్తుడే. కాబట్టి మనమందరం కూడా బ్రతికినంత కాలము దేవుణ్ణి ప్రేమించాలి. ఒకడు దేవుణ్ణి ప్రేమించిన ఎడల వాడు దేవునికి ఎరుకైన వాడే అంటాడు. 1 కొరింథీ 8వ అధ్యాయం 3వ వచనంలో నిజంగా మనం దేవుణ్ణి ప్రేమిస్తేనంటండి మనము దేవునికి ఏమైన వారు, ఎరుకైన వారు. అంటే దేవుణ్ణి మనం ఎరిగిన వాడు. దేవుణ్ణి నువ్వు ప్రేమించినప్పుడు నువ్వు దేవునికి తెలుసు, దేవునికి ఎరుకైన వాడవు. కానీ దేవునికి మనం ఎరుకైన వారంగా ఉండాలి అంటే మనము తప్పకుండా దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి మనం ప్రేమించినప్పుడు ఎన్నో లాభాలు ఉన్నాయండి, ఎన్నో బ్లెస్సింగ్స్, దీవెనలు రాశాడు బైబిల్లో. ఆ దీవెనలో ఒక దీవెన ఏంటయ్యా అంటే దేవుణ్ణి ప్రేమించే వారి జీవితంలో కీడు అనే మాటే లేదు. కీడు కూడా దేవుడు వారి జీవితాలు ఎలా మార్చేస్తాడు అంటే మేలుకరంగా మార్చేస్తాడు. అయితే ఇప్పుడు ఎవరికి వారుగా మన జీవితాలు పరీక్షించుకోవాలి. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానా? ప్రేమ అంటే ఏదో మాటలతో ప్రేమించడం కాదండి. కొంతమంది మాటలతో చెప్తా ఉంటారు, యేసు ప్రభు అంటే నాకు చాలా ఇష్టం, యేసు ప్రభుని నేను బాగా ప్రేమిస్తున్నా, అందుకే ఆయన సిలువ గుర్తుకున్న మెడలో పెట్టుకున్నా, లేకపోతే నా ఇంట్లో ఆ యేసు ప్రభు ఫోటో పెట్టుకున్నా అని కొంతమంది వారి మాటలతో నేను దేవుని ప్రేమిస్తున్నాను అంటూ ఉంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే మాటతోనూ నాలుకతోనూ కాక సత్యముతోనూ సత్యముతోనూ క్రియతోనూ మనం దేవుని ఏం చేయాలట, ప్రేమించాలని రాశాడు. ఈ సందర్భంలో 1 యోహాను పత్రిక, మన ప్రేమ కేవలం మాటలతోనే పరిమితం కాకూడదు, మనమందరము క్రియతో దేవుని ప్రేమించాలి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయంలో 18వ వచనం చదువుతూ ఉన్నాం. చిన్నపిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. చూసారా, చిన్నపిల్లలారా మాటతో నాలుకతో కాకుండా దేంతో ప్రేమించాలట, క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించాలి. అంటే మన ప్రేమ క్రియలలో కనిపించాలి. క్రియ అంటే పనుల్లో కనిపించాలి. మాటలతో చెప్తే కాదు, మన ప్రేమ క్రియల్లో కనిపించాలి. నిజంగా ఒక వ్యక్తి దేవుణ్ణి ప్రేమిస్తే ఏం చేస్తారు? ఈ సందర్భంలో ఈ వచనం కూడా ఒక మాట చదువుదాం. మరి 4వ అధ్యాయంలోకి వెళితే 4వ అధ్యాయం 10వ వచనం, మనము దేవుణ్ణి ప్రేమించితమని కాదు, తానే మనలను ఏం చేశాడు, ప్రేమించి
తానే ప్రేమించాడు. మొట్టమొదటిగా మనము దేవుని ప్రేమించామా లేక దేవుడు మనల్ని ప్రేమించాడా అంటే మొట్టమొదటిగా దేవుడే మనల్ని ఏం చేశాడు? ప్రేమించింది. ఇక్కడ 4వ అధ్యాయం 10వ వచనంలో మనము దేవుణ్ణి ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపెను. ఇందులో ఏమున్నది? ప్రేమ ఉన్నది. దేవుడు మనల్ని ప్రేమించాడు కనుక తన కుమారుని మన పాపముల కొరకు అప్పగించాడు. దీనిలో ప్రేమ ఉన్నది. మొదట మనము దేవుణ్ణి ప్రేమించలేదు, దేవుడే మొదట మనల్ని ఏం చేశాడు? ప్రేమించాడు. 4వ అధ్యాయం, ఇదే యోహాను పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం, ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనమును ఏం చేస్తున్నాము? ప్రేమించుచున్నాము. ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు, మనం కాదు ప్రేమించిన దేవుణ్ణి. ప్రేమించిన దేవుడు మన కొరకు రక్తం గాంచి ప్రాణం పెట్టాడు. కానీ ఆ దేవుడు మనందరి నుంచి ఏం కోరుకుంటున్నాడంటే ప్రేమను కోరుకుంటున్నాడు. ఈ ప్రేమ మాటలతో కాకుండా క్రియతో కూడిందిగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మరి నిజంగా మనం దేవుని ప్రేమిస్తే ఏం చేస్తామో తెలుసా అండి? బైబిల్లో ఒక వ్యక్తి దేవుని ప్రేమిస్తే ఏం చేస్తారో రాస్తారు. నిజంగా మనం దేవుణ్ణి ప్రేమించిన వారమైతే తోటి మనిషిని కూడా మనం ఏం చేస్తాం? ప్రేమిస్తాం. చాలామంది కనిపిస్తున్న మనిషిని ప్రేమించరు, ద్వేషిస్తూ ఉంటారు. కనబడని దైవాన్ని ప్రేమిస్తున్నాం అంటూ ఉంటారు. అటు వారు అబద్ధికులని బైబిల్ చెప్తా ఉంది. కనిపిస్తున్న మనిషిని ప్రేమించని నీవు కనబడని దైవాన్ని అలాగూ ప్రేమించగలవు అంటున్నాడు దేవుడు. ఈ మాట చూడండి, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయంలో 20వ వచనం, ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తను చూచిన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. దేవుణ్ణి ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెననే ఆజ్ఞ మనము ఆయన వలన ఏం చేసి ఉన్నాం? పొంది ఉన్నాం. అదే అండి, ఎవడైనా సరే నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పేసి తన సహోదరుని ద్వేషిస్తే వాడు అబద్ధికుడని రాశాడు. దేవుని ప్రేమించేవాడు కనిపిస్తున్న సహోదరుని కూడా ఏం చేయాలి? ప్రేమించాలి. మనిషిని ప్రేమించకుండా కనిపిస్తున్న మనుషుని ద్వేషిస్తూ అసహించుకుంటూ నేను దేవుని ప్రేమిస్తున్నాను అంటే మన అబద్ధికులమే దేవుని దృష్టిలో. కాబట్టి నిజంగా మనము దేవుని ప్రేమిస్తున్నామా లేదని దానికి ఒక బండ గుర్తు ఏంటయ్యా అంటే మనం మనుషులను కూడా ఏం చేస్తాం? ప్రేమిస్తాం. వారు మనకి ఎంత కీడు చేసినా, నష్టం తలపెట్టినా, హాని తలపెట్టినా వారిని మనం క్షమించి వారిని మనం ఏం చేయాలంటే ప్రేమించే వారంగా ఉండాలి. అప్పుడే మనం కూడా ఎవరిని ప్రేమిస్తున్నామంటే దేవుణ్ణి ప్రేమిస్తాం. కయ్యను తన సొంత తమ్ముడైన హేబేలును ఏం చేయలేకపోయాడంట? ప్రేమించలేకపోయాడు, ద్వేషించాడు. కయ్యూను తన యొక్క అర్పణ దేవుడు అంగీకరించలేదు. కానీ హేబేలుకి తీసుకొచ్చిన కానుక దేవుడు అంగీకరించాడు. అది చూసి కయ్యూను ఓర్చుకోలేకపోయాడు, సహించలేకపోయాడు. తన తమ్ముడి మీద పడి కత్తితో తన తమ్ముడిని పొడిచి చంపేశాడు. కయ్యూను తన తమ్ముడైన హేబేలును ప్రేమించక ద్వేషించాడు. అందుకే అతడు నరహంతకుడని బైబిల్ చెప్తారు. ఈనాడు కూడా మనుషులు ఒకరినొకరు ద్వేషించుకుంటున్నారు, చంపుకుంటున్నారు. కానీ ఒకరినొకరు ఏం చేయట్లేదు? ప్రేమించుకోవట్లేదు. మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలని బైబిల్ చెప్తాము. మనిషిని ప్రేమించకపోతే దేవుని ఏం ప్రేమిస్తున్నాం అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. కనుక మనం దేవుని ప్రేమిస్తున్నాం అనే దానికి ఒక బండ గుర్తు ఏంటయ్యా అంటే మనం మనిషిని కూడా ఏం చేయాలి? ప్రేమించాలి. ఇక రెండో విషయానికి వెళ్ళిపోతే ఒక వ్యక్తి నిజంగా దేవుని ప్రేమిస్తే ఏం చేస్తాడని బైబిల్ చెప్తుంది అంటే 97వ కీర్తనలో 10వ వచనాన్ని చదువుదాం. 97వ కీర్తనలో 10వ వచనం, యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహించుకునుడి. తన భక్తుల ప్రాణములను ఆయన ఏం చేస్తున్నాడు? కాపాడుచున్నాడు. యెహోవాను ప్రేమించు వారలారా దేన్ని అసహించుకోండి? చెడుతనాన్ని అసహించుకోండి. నిజంగా మనం దేవుని ప్రేమిస్తే ఏం చేస్తామో తెలుసా అండి? చెడుతనాన్ని మనం అసహించుకుంటాం. చెడును మనం ఇష్టపడం. చెడుకు మనం ఏం చేస్తామంటే దూరంగా పారిపోతాం. మనం చెడును ప్రేమిస్తున్నాం. చెడుతనం అంటే మనకు ఇష్టంగా ఉంది,
పాపం అంటే మనకు ఇష్టంగా ఉంది, పాపాన్ని మనం ఇష్టపడుతున్నాం, పాపాన్ని మనం జరిగిస్తున్నాం అంటే దాని అర్థం మనము దేవుణ్ణి ఏం చేయట్లేదు ప్రేమించట్లేదని అర్థం. దేవుణ్ణి ప్రేమించిన ఏ వ్యక్తి అయినా చెడుతనాన్ని అసహించుకుంటాడు. అతడు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు అనే దానికి ఒక గుర్తు అది. బైబిల్లో దేవుని ప్రేమించిన వారు ఏం చేశారో తెలుసా అండి? వారు చెడుతనాన్ని హృదయమంతటితో అసహించుకున్నాడు. నిజంగా మనం దేవుని ప్రేమిస్తే చెడుతనాన్ని అసహించుకుంటాం. ఒకప్పుడు దేవుని నమ్మక ముందు చెడును మనం ప్రేమించాం, చెడును హత్తుకున్నాం. కానీ ఇప్పుడు దేవుని నమ్ముకున్న తర్వాత చెడుతనాన్ని విడిచిపెట్టాలి, చెడ్డదానిని అసహించుకోవాలి, మంచి దానిని మనం ఏం చేయాలి? హత్తుకోవాలి అని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు దేవునిలోకి వచ్చిన మనమందరం చెడ్డదాన్ని అసహించుకోవాలట, మంచిదాన్ని మనం ఏం చేయాలి? హత్తుకోవాలి. చాలామంది దేవుని నమ్ముకున్నాను, దేవుని బిడ్డను పరిచర్య చేస్తున్నాను, లేక ఆతిథ్యం చేస్తా ఉన్నాను, లేక దేవునికి దశభాగాలు ఇస్తున్నాను అని చెప్పుకుంటారే కానీ వారు దేన్ని విడిచిపెట్టరు అంటే చెడుతనాన్ని విడిచిపెట్టరు. కానీ బైబిల్ ఏం చెప్తుందయ్యా అంటే ప్రభు నామమును ఒప్పుకును ప్రతివాడు ఎక్కడి నుంచి తొలగిపోవాలట? దుర్నీతి నుండి తొలగిపోవాలి. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో ఆ మాట రాస్తుంటుంది. ప్రభు నామమును ఒప్పుకును ప్రతివాడు, క్రీస్తును అంగీకరించిన ప్రతి ఒక్కడు దేని నుంచి తొలగిపోవాలంటే ప్రతి దుర్నీతి అనగా ప్రతి చెడుతనం నుంచి మనం తొలగిపోవాలి, చెడుకు దూరంగా పారిపోతాం. ఎప్పుడు అయ్యా అంటే మనము దేవుణ్ణి ఏం చేసినప్పుడు? ప్రేమించినప్పుడు. దేవుణ్ణి నువ్వు ప్రేమించక లోకాన్ని ప్రేమిస్తూ, సుఖభోగాన్ని ప్రేమిస్తూ, పాపాన్ని ప్రేమిస్తూ మనం ఉన్నప్పుడు చెడుతనాన్ని మనము ఇష్టపడతాం, చెడును అసహించుకో. కానీ బైబిల్ చెబుతా ఉంది, దేవుణ్ణి ప్రేమించే వాళ్ళారా చెడుతనాన్ని మీరు ఏం చేయాలి? అసహించుకో. మరి మనం ఎలాగున్నాం? చెడు ఇష్టపడుతున్నామా? చెడు అంటే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న ప్రతిదీ కూడా ఏంటది? చెడుతనం. కానీ దాన్ని అసహించుకోవాలి. చెడును మనం ప్రేమించే వారం ఉండకూడదు, అసహించుకోవాలి. అప్పుడే మనం ఎవరిని ప్రేమిస్తున్నామంటే దేవుని ప్రేమిస్తున్నాం. కాబట్టి మనం ఎలాగున్నాం, మన జీవితం ఎలాగుందో పరిశీలన చేసుకోవాలి. వెనకటికి ఒక చోట ప్రార్థన జరుగుతుండేదట చర్చి. పాస్టర్ చెప్పారట, ఈ చర్చి కొంచెం ఇరుకుగా ఉంది, ఈ చర్చిని పడగొట్టి దీన్ని మనం ఏం చేయాలి? పెద్దగా కట్టుకుందాం. అప్పటి వరకు దగ్గరలో ఒక పెద్ద బంగ్లా ఉందట. ఆ బంగ్లాలో అప్పుడే ఒకరు ఖాళీ చేశారట. అక్కడ ఆరాధన జరుగుతుంది, మీరు అందరూ అక్కడికి వచ్చేయని అన్నాడట నెక్స్ట్ వారం నుంచి. అయితే అంతకుముందు బంగ్లాలో ఒక బ్రాందీ షాప్ నడిచేదట అక్కడ. అయితే ఆ యజమాడు అన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయాడట అండి. కానీ వెళుతూ చిలుక మాత్రం వదిలేసి వెళ్ళిపోయాడట మర్చిపోయి. ఇక అక్కడ ఆరాధన నెక్స్ట్ వారం నుంచి కాబట్టి బయలుదేరాట. ఫస్ట్ మందిరానికి ఉంటారు కదా పరిచర్య చేసేవారు వెళ్ళారు. తర్వాత చిలుక పాడుతూ ఉందంట, కొత్త వారు వచ్చారండి ఈరోజు ఇక్కడికి పరిచర్య చేయడానికి అనుకుంటుందంట. తర్వాత పాటలు పాడేవారు వచ్చారట, గాయక బృందం కూడా ఎలా ఉన్నారు? కొత్త వారుగానే ఉన్నారంటుందంట. తర్వాత విశ్వాసులు ఒకరి తర్వాత ఒకరు ఏం చేస్తూ ఉన్నారట? బైబిల్ పట్టుకుని వస్తూ ఉన్నారట. అప్పుడు చిలుక అంటుందట, కస్టమర్స్ మాత్రం ఎటువంటి వారు? పాతవారే అంటుంది. అంటే అంతకుముందు వారు ఏం చేసేవారు? సోమవారం శనివారం దాకా బ్రాండీ షాపులకి వెళ్ళేవారు. కానీ ఆదివారం మాత్రం బైబిల్ పట్టుకుని ఏం చేసేవారు? చర్చికి వచ్చేవారు. కానీ చిలుక పాడుతూ ఉందండి, పరిచర్య చేసేవారు కొత్త వారే, పాటలు పాడే గాయక బృందం కూడా. కానీ ఎవరు అంటే కస్టమర్స్ మాత్రం పాతవారు, ఎప్పుడు వచ్చేవారు ఇక్కడికి వస్తారు. కాబట్టి కొంతమంది సోమవారం నుంచి శనివారం వరకు వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు, చెడులో జీవిస్తూ ఉంటారు. కానీ ఆదివారం వచ్చేసరికి బైబిల్ పట్టుకుని ఏం చేస్తారు? మందిరానికి వారు వస్తారు. కానీ మనము ప్రతిరోజు కూడా దేనికి దూరంగా ఉండాలంటే చెడుతనానికి మనము చెడును అసహించుకోం. బైబిల్లో దేవుణ్ణి ప్రేమించిన వారు చెడుతనాన్ని అసహించుకున్నారు. యోబును గురించి చదువుతున్నాం. యోబు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనంలో ఏం చేశాడట? అసహించుకుని అనే మాట యోబు గ్రంథం 1వ అధ్యాయంలో కనిపిస్తుంది మనకి 8వ వచనంలో. యోసేపును గురించి బైబిల్లో రాస్తున్నది. 10 మంది అన్నలు చెడు పనులు చేస్తూ వచ్చారట. యోసేపు అదే ఇంటిలో ఉంటున్నాడు. అన్నలు చెడు పనులు చేస్తున్నా కూడా యోసేపు అన్నలతో కలిసి ఏం పని చేయలేదే అంటే చెడుతనం ఆయన
జరిగించలేదు. పైగా అన్న లెక్క చెడుతనాన్ని ఎప్పటికప్పుడే యోసేపు ఎవరికి చెప్తూ ఉండేవాడంటే తన తండ్రి అయిన యాకోబుతో చెప్తూ ఉండేవాడు. తాను చెడు పని చేయలేదు, యోసేపు చెడుకు దూరంగా ఉన్నాడు. అన్నలకు మరి బుద్ధి రావాలని అన్నల విషయాన్ని తండ్రితో చెప్తూ వచ్చేవాడు యోసేపు. ఆదికాండం 37:2 మీరు చదివితే అక్కడ రాయబడి ఉంటుంది. యోసేపు దేవుని ప్రేమించిన వాడని ఎలా చెప్పొచ్చు? లేకపోతే యోబు దేవుని ప్రేమించిన వాడని ఎలా చెప్పొచ్చు? అంటే వారు దేన్ని అసహించుకున్నారు? చెడుతనాన్ని అసహించుకున్నారు. దాన్ని బట్టి అర్థమవుతుందండి వారు ఎవరిని ప్రేమించిన వారని. దేవుణ్ణి ప్రేమించిన వారు. కానీ దేవుణ్ణి ప్రేమించిన వారు హృదయం అంతటితో చెడును అసహించుకుంటారు. అక్కడ ఏదైనా ఒక మురికి ఉన్నది లేక రోత ఉన్నది అంటే ఎవరైనా ఇష్టపడతారా? ఏం చేస్తాం మనం? మన హృదయం అంతటితో దాన్ని అసహించుకుని అక్కడి నుంచి దూరంగా ఏం చేయడానికి ఇష్టపడతాం? వెళ్ళిపోవడానికి ఇష్టం. అసహించుకుంటాం ఆ రోత, ఆ చెడుతనం. అలాగే నిజంగా దేవుని ప్రేమిస్తే మనం చెడుతనం అంతటిని అసహించుకోవాలి. చెడు చేయకూడదు. చెడుకు మనం దూరంగా వెళ్ళిపోవాలి. కాబట్టి ఈనాడు చాలా మంది పేరుకు మేము దేవుని పిల్లలం అంటున్నారే కానీ వారు తమ జీవితాలు ఏం జరిగిస్తున్నారంటే చెడుతనాన్ని జరిగిస్తున్నారు. కాబట్టి వారు దేవుని ప్రేమించిన వారు కారు. చెడును అసహించుకోవాలి. చెడుతనానికి మనం దూరంగా పారిపోవాలి. అప్పుడే మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నవారు. మరి మనం ఎలా ఉన్నాం? చెడును ఇష్టపడుతున్నామా? చెడును అసహించుకుంటున్నామా? లేక చెడును హత్తుకుంటున్నామా? ఒకసారి మన జీవితాలు పరీక్షించుకుందాం. ఇక మూడవ లక్షణం ఏంటంటే నిజంగా ఒక వ్యక్తి దేవుని ప్రేమిస్తే ఏం చేస్తాడో తెలుసా అండి? ఈ మాట చదువుదాం. మొదటి యోహాను పత్రికలో యోహాను సువార్తలో 14వ అధ్యాయంలోకి వెళ్తే యోహాను సువార్త 14వ అధ్యాయంలో 23వ వచనం చదువుతున్నాం. 23వ వచనం యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనంలో యేసు ప్రభు చెప్తున్నాడు. యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. చూసారా ప్రియులారా? యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనంలో ఒకడు నన్ను ప్రేమించిన ఎడల, యేసు చెప్తున్నాడు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు ఏం చేస్తాడు? నా మాట గైకొను. అంటే నా మాట ప్రకారం జీవిస్తాడు. దేవుని ప్రేమిస్తే దేవుని వాక్య ప్రకారం జీవిస్తారు. 24వ వచనం అంటాడు, ఒకడు నన్ను ప్రేమింపని ఎడల వాడు నా మాటలు గైకొనడు. అంటే దేవుని ప్రేమించేవారు దేవుని మాట ప్రకారం జీవిస్తారు. దేవుని ప్రేమింపని వారు దేవుని మాట ప్రకారం ఏం చేయని వారు జీవిస్తారు. మరి ఎన్నో వాక్యాలు మనం వింటా ఉన్నాం. ఏమండి? ఆదివారం వింటున్నాం, శుక్రవారం వింటున్నాం, శనివారం వింటున్నాం, బేస్తవారం వింటున్నాం, భూతాల్లో వింటున్నాం. ఎంతవరకు విన్న దాని ప్రకారం మనం జీవిస్తున్నాం అనేది ఎవరికి వారిగా పరిశీలన చేసుకోవాలి. కానీ మనలో చాలామంది ఇతరులను చూస్తూ ఉంటాం, వారు జీవిస్తున్నారా వీరు జీవిస్తున్నారా అని. కానీ అసలు నేను జీవిస్తున్నానా, నేను అలా నడుచుకుంటున్నానా అని ఎవరికి వారుగా పరిశీలన చేసుకోరు. కానీ మనం ఎదుటి వారిని కాదని చూసేది. ముందు ఏం చేయాలి తెలుసా? మనము చూసుకోవాలి. వేషధారి మొదట నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసేసుకో అన్నాడు బైబిల్లో. తర్వాత ఎదుటివాడి కంటిలో ఉన్న నలుసుని తీసివేయటానికి తేటగా కనిపించను. కానీ మనలో దూలమంత దోషాలు పెట్టుకుంటా ఉంటాం. మన జీవితాలు సరిదిద్దుకోం. కానీ ఎంతసేపు ఎవరిని చూస్తూ ఉంటాం? మనం ఎదుటి వాళ్ళని చూస్తూ ఉంటాం. ఎదుటి వాళ్ళు ఏదో నలుసంత చిన్న తప్పు ఉంటుంది, దాని భూతాలతో పెట్టి చెడ్డగా ప్రచారాలు చేస్తూ ఉంటారు. ఎదుటివాడు అలా ఉన్నాడు ఇలాగ ఉన్నాడు అని ఎదుటివాడికి మనం మార్కులు వేస్తూ ఉంటాం. అసలు నేను ఎలాగున్నాను అనేదే చాలామంది పరిశీలన చేసుకోరు. మనం ఎప్పుడు కూడా మనం చూసుకోవాలి. మనం ఎలాగున్నాం, మన జీవితం ఎలాగుంది, దేవుడు చెప్పినట్టు నేను జీవిస్తున్నానా లేదా, నడుచుకుంటున్నానా లేదా అనేది ఎవరికి వారుగా ఆలోచన చేయాలి, పరిశీలన చేసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. బైబిల్లో దావీదు గారు ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు తెలుసా? దావీదు మహారాజు ఒక వచనం చూడండి. దావీదు గారు ఇలా ప్రార్థన చేశాడు. మనం ఎప్పుడైనా ప్రార్థన చేశామా ఈ విధంగా? 139వ కీర్తన చూడండి ఒకసారి.
139వ కీర్తనలో 23వ వచనంలో, దేవా నన్ను పరిశోధించి నా హృదయాన్ని తెలుసుకునుము, నన్ను పరీక్షించి నా ఆలోచనను తెలుసుకునుము, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నువ్వు నడిపింపుము. ఏమన్నాడండి దావీదు? నన్ను పరిశోధించు దేవా, నన్ను పరిశోధించు, నన్ను పరిశోధించు అంటున్నాడు దావీదు. నన్ను పరిశోధించి నా హృదయాన్ని తెలుసుకో, నన్ను పరీక్షించు, నేను ఎలా ఉన్నాను నన్ను పరీక్షించు నాయన, నా ఆలోచన తెలుసుకో, నన్ను పరిశోధించు పరీక్షించు అంటున్నాడు. నీకు ఆయాసకరమైన మార్గం నా యందు ఉన్నదేమో చూడు, అంటే నీకు ఇష్టం లేని ఇంకా ఏదైనా నాలో ఉన్నదేమో చూడు, ఉంటే దాన్ని తీసేయి, నన్ను మాత్రం నువ్వు ఏం చేయాలో తెలుసా, నిత్య మార్గంలో నన్ను నడిపించు. ఎంతమంది అండి మనం ఇలా ప్రార్థన చేసేది, నన్ను పరిశోధించు, నా ఆలోచన పరీక్షించు, నీకు ఇష్టం లేదు ఇంకా నాలో ఏమైనా ఉంటే తీసేయి ప్రభువా అని మనం ఎంతమంది ప్రార్థన చేసుకుంటున్నాం? వారు అలాగ ఉన్నారు, మీరు ఇలాగ ఉన్నారని చెప్పుకోవడమే తప్ప మనం ఎంతవరకు మన జీవితాన్ని సరిదిద్దుకుంటున్నాం, ఎంతవరకు ఇంటిన వాక్య ప్రకారం మనం నడుచుకుంటున్నాం అనేదే ఎవరికి వారుగా పరిశీలన చేసుకోవాలి. కానీ గుర్తుపెట్టుకోండి పిల్లారా, మన జీవితాల్లో మన బ్రతుకుల్లో మనము వాక్య ప్రకారంగా నడుచుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. కేవలం మనం వాక్యాన్ని విని విడిచిపెట్టేస్తే దానివల్ల ఏమి ప్రయోజనం లేదండి. కొంతమంది వింటారు, విన్నదాన్ని వారు ఏం చేస్తారు, విడిచిపెట్టేస్తారు. ఎవడైనను వాక్యమును విని ఏమండి దాని ప్రకారం జీవించకపోతే వాడు తన్ను తాను ఏం చేసుకుంటాడంట, మోసపరుచుకుంటున్నాడు రాశాడు బైబిల్లో. మీరు వాక్యం వినువారు మాత్రమై ఉండి దాని ప్రకారము ప్రవర్తించిన వారైతే మిమ్మల్ని మీరే ఏం చేసుకుంటున్నారు, మోసం చేసుకుంటున్నారు. కానీ వింటే సరిపోదు, ఏం చేయాలంట, విన్న దాని ప్రకారంగా మనము జీవించాలి. అందుకే వాక్యములు వినువారు ధన్యులు అని రాస్తాడు బైబిల్లో, కానీ విని దాని ప్రకారం జీవించేవారు మరీ ధన్యులు. కానీ వినాలి, వింటున్న దాని ప్రకారంగా మనము జీవించాలి. ఎవరైతే వాక్య ప్రకారం జీవిస్తారో వారు నిజముగా దేవుణ్ణి ప్రేమిస్తున్నవారు. ఎవరైతే వాక్యాన్ని ప్రక్కన పెట్టేసి వారి ఇష్టానుసారంగా జీవించుకుంటూ వెళ్తున్నారో వారు నిజముగా దేవుణ్ణి ప్రేమిస్తున్న వారైతే కాదు. కాబట్టి ఈ 3 లక్షణాలు, ఇంకొక లక్షణం చెప్పాల్సి వస్తే, నిజంగా మనం దేవుని ప్రేమిస్తేనండి దేవుని కొరకు దేన్నైనా వదులుకోవడానికి మనం ఏం చేస్తాం, ఇష్టపడతాం. ప్రేమ అనేది త్యాగం చేస్తుంది. త్యాగం అంటే వదులుకుంటుంది. యేసుక్రీస్తు ప్రభు మనల్ని ప్రేమించాడు గనక మన కొరకు ఆయన ఏం చేశాడో తెలుసా, తన రక్తాన్ని త్యాగం చేశాడు, తన ప్రాణాన్ని త్యాగం చేశాడు, వదులుకున్నాడు. ఆయన మన కొరకు పరలోకాన్ని వదులుకున్నాడు, మన కొరకు మానవుడుగా, దీనుడుగా, దరిద్రుడుగా, రిక్తుడుగా ఈ లోకానికి వచ్చాడు. ప్రేమలో ఏముంటుందంటే త్యాగం ఉంటుంది. నిజంగా మనం దేవుని ప్రేమించే వారమైతే దేవుని కొరకు దేన్నైనా విడిచిపెట్టేస్తాం. దేవుని కొరకు మనం దేన్నైనా వదులుకోవట్లేదు అంటే దాని అర్థం మనము దేవుణ్ణి ఏం చేయట్లేదు, ప్రేమించట్లేదు. కానీ ఈ 4 లక్షణాలు దేవుణ్ణి ప్రేమించేవారు ఏం చేస్తారు, మనిషిని కూడా ప్రేమిస్తారు. దేవుని ప్రేమించేవారు ఏం చేస్తారు, చెడుతనాన్ని అసహించుకుంటారు. దేవుని ప్రేమించేవారు వింటున్న వాక్య ప్రకారం జీవిస్తారు. దేవుని ప్రేమిస్తున్నవారు దేవుని కొరకు దేన్నైనా వదులుకోవడానికి ఇష్టపడతారు. ఈ లక్షణాలు మనలో ఉంటే మనము ఎవరిని ప్రేమిస్తున్నట్లు, దేవుని ప్రేమిస్తున్నారు. దేవుడు అబ్రహాముకు ఒక కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుని నా కొరకు బలిగా ఇచ్చామన్నాడు దేవుడు అబ్రహాముతో. ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహాము యొక్క వృద్ధాప్యంలో దేవుడు అబ్రహాముకు కుమారుని ఇచ్చి ఆ కుమారుని నా కొరకు మోరియా పర్వతం పైన బలిగా ఇచ్చామన్నాడు. అప్పుడు అబ్రహాం ఏం చేశాడు తెలుసా, ఏం దేవుడు అయ్యా, లేక నా కుమారుని ఇచ్చావు వృద్ధాప్యంలో, మళ్ళీ ఆ కుమారుని నీకు బలిగా ఇచ్చేయమంటున్నావు, నువ్వు దేవుడివేనా అని అబ్రహాము దేవుని ప్రశ్నించలేదండి. తన కుమారుడైన ఇస్సాకును కూడా దేవునికి బలిగా ఇవ్వడానికి అబ్రహాం ఏం చేశాడు, ఇష్టపడ్డాడు. అంటే తన కుమారుని వదులుకోవడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే అబ్రహాము తన కుమారుని కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తున్నాడు తెలుసా, దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. కానీ నిజంగా మనం దేవుని ప్రేమించే వారమైతే దేవుని కొరకు దేన్నైనా వదులుకుంటాం. దేవుడు ఎప్పుడు నరబలి కోరుకునేవాడు కాదండి. ఇస్సాకును ఎందుకు బలి ఇవ్వన్నాడంటే దేవుడు అబ్రహామును పరీక్షించాడు, నన్ను ప్రేమిస్తున్నాడా, తన కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడు. ఆ పరీక్షలో అబ్రహాం నెగ్గాడు.
నా కుమారుడు నీకంటే నాకు ఎక్కువ కాదు, నా కుమారుని కూడా నీ కొరకు ఇచ్చేస్తాను అవసరమైంది అని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. అంటే అబ్రహాము దేవుణ్ణి ప్రేమించిన వాడని మనకు అర్థం. అబ్రహాము దేవునికి లోబడిన విషయాన్ని కూడా బైబిల్లో చదువుతున్నాం మనం. అబ్రహామా, నీ దేశాన్ని వదులు, నీ బంధువులు వదులు, నీ తల్లిదండ్రులు విడిచిపెట్టు, నేను చూపించి దేశానికి రా అన్నాడు. అబ్రహాం అన్ని వదిలిపెట్టి దేవుడు చెప్పినట్టుగా దేవుడు చూపించే ఆ దేశానికి వెళ్ళాడు. అబ్రహాం దేవునికి లోబడ్డాడు, అంటే దేవుని ప్రేమించిన వాడు. తన కుమారుని విడవడానికి ఇష్టపడ్డాడు, అంటే దేవుణ్ణి ప్రేమించిన వాడు. కనుకనే అబ్రహాం జీవితంలో దేవుడు బహుగా దీవించాడు. కాబట్టి మన జీవితాల్లో ప్రియులారా దేవుణ్ణి మనం ప్రేమించాలి. గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి నిజంగా మనం ప్రేమిస్తే ఈ 4 లక్షణాలు మనలో కనిపిస్తాయి. దేవుణ్ణి ప్రేమించే వారి జీవితంలో అసలు ఏ మాట లేదు, కీడు అనే మాటే లేదు. కీడును కూడా దేవుడు వారి కొరకు ఎలా మార్చేస్తాడు? మేలుకరంగా మార్చేస్తాడు. ఇది జరిగింది బైబిల్లో. నిజంగా దేవుని ప్రేమించిన వారికి జీవితాల్లో వారి జీవితాల్లో వచ్చిన కీడును కూడా దేవుడు వారికి ఎలా మార్చేస్తాడు? మేలుకరంగా మార్చేస్తాడు. చదువుదాం. యోసేపు జీవితాన్ని ఒకసారి చూస్తే యోసేపు తన అన్నలతో చెప్తున్నాడు ఈ మాట. ఏమని? ఆదికాండము 50వ అధ్యాయంలో, ఆదికాండం 50వ అధ్యాయం మనము 18వ వచనం నుంచి చదువుతూ ఉన్నాం. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా, ఆదికాండం 50వ అధ్యాయం 19వ వచనంలో యోసేపు అంటున్నాడు, భయపడకుడి. తన అన్నలతో అంటున్నాడు, భయపడకుడి, నేను దేవుని స్థానమందు ఉన్నానా? మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడి. యోసేపు ఏమంటున్నాడండి అన్నలతో? అన్నలారా, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించారు, కానీ నా దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆ కీడును మేలుకరంగా మార్చేశాడు. నేడు ఇంతమంది ప్రజలు బ్రతుకున్నట్లుగా మీరు నాకు తలపెట్టిన కీడును నా దేవుడు మేలుకరంగా మార్చేశాడు. అవునండి. ఎందుకు? యోసేపు జీవితంలో జరిగిన కీడే ఏంటి? అది ఆయనకి ఎలా మేలుకరంగా మారింది? అసలు ఎందుకు అలా జరిగింది అంటే ఒకటే కారణం. యోసేపు జీవితంలో జరిగిన కీడు అంతా కూడా ఆయనకి ఎలా మారిపోయింది? మేలుకరంగా మారిపోయింది. ఎందుకయ్యా అంటే ఒక కారణం, యోసేపు దేవుణ్ణి ఏం చేశాడు? ప్రేమించినవాడు. యోసేపు దేవుణ్ణి ప్రేమించినవాడు. అందుకే యోసేపు జీవితంలో జరిగిన కీడు అంతా కూడా దేవుడు అతనికి మేలుకరంగా మార్చేస్తాడు. యోసేపు దేవుని ప్రేమించిన వాడని మనకి ఎలా తెలుసు అంటే 2 విషయాలు కనిపిస్తున్నాయి యోసేపు జీవితంలో. ఒకటి, యోసేపు చెడుతనాన్ని ఏం చేశాడట? అసహించుకున్నాడు. చూడండి, ఆదికాండం 37వ అధ్యాయంలో, ఆదికాండం 37వ అధ్యాయంలో 2వ వచనంలో చివరి లైన్ చదువుతున్నాం. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గుర్చిన సమాచారం వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండు వాడు. వారి చెడుతనం అంటే తనకు 10 మంది అన్నలు ఉన్నారు యోసేపుకి. ఒక తమ్ముడు ఉన్నాడు బెన్యామీన్. యోసేపు 10 మంది అన్నలు చెడు పనులు చేస్తూ ఉండగా యోసేపు అన్నలతో కలిసి చెడు పనులు చేయలేదండి. పైగా అన్నలేక చెడుతనాన్ని ఎవరు చెప్తూ వచ్చాడట? తండ్రికి చెప్తూ వచ్చాడు. యోసేపు చెడుకు దూరంగా ఉన్నాడు. 97వ కీర్తన 10వ వచనం చదువుకున్నాం. దేవుణ్ణి ప్రేమించు వారులారా, చెడుతనాన్ని మీరు ఏం చేయాలి? అసహించుకో. అంటే దేవుణ్ణి ప్రేమించేవారు చెడుతనాన్ని అసహించుకుంటారు. యోసేపు దేవుణ్ణి ప్రేమించిన వాడని మనకు అర్థమవుతుంది, చెడుకు దూరంగా ఉన్నాడు. అంతేకాదు, పొతిఫర్ ఇంటిలోకి మనం వెళితే ఆదికాండం 39వ అధ్యాయంలో పొతిఫర్ భార్య పాపం చేయమని యోసేపును ప్రేరేపించాడు. యోసేపు యవనస్తుడు. పొతిఫర్ భార్య అంటే ఆయనకు ఆల్రెడీ వివాహం అయింది, భర్త ఉన్నాడు, తన భర్త ఒక మంచి ఉద్యోగంలో ఉన్నాడు. కానీ ఆ స్త్రీ యోసేపును పాపానికి ప్రేరేపించింది. అయితే యోసేపు వాక్యానికి లోబడ్డాడు. జారత్వమునకు దూరముగా మీరేం చేయండి? పారిపోడి అనే మాట మనం చదువుతాం. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. ఆ వాక్యానికి యోసేపు లోబడ్డాడు. దేవుని ప్రేమించేవారు దేవుని వాక్యానికి లోబడతారు కనుక పాపానికి దూరంగా పారిపోయి.
అనగా యోసేపు ఎవరిని ప్రేమించిన వాడిగా కనిపిస్తున్నాడు? దేవుణ్ణి ప్రేమించిన వాడిని కనిపిస్తున్నాడు. మరి యోసేపు అన్నలు యోసేపు చేసిన చెడుతనం ఏంటో తెలుసా అండి? యోసేపు అన్నలు 10 మంది అన్నలు యోసేపుని ఏం చేశారంటే ముందు తీసుకెళ్ళి ఒక గుంట్లో పాడేస్తారు. గుంట్లో పాడేసిన తర్వాత అన్నలు అనుకుంటారు, వీని గుంట్లో పాడేసి మనకు వచ్చే లాభం ఏంటి? మిద్యానీలు ఆ దారి గుండా వెళ్తూ ఉంటారు, వారికి అమ్మేస్తే డబ్బు అయినా వస్తుందని చెప్పి గుంట నుంచి మళ్ళీ యోసేపు బయటికి తీసుకెళ్ళి ఆ మిద్యానీలకు అమ్మేస్తారు. చూడండి, యోసేపు కంటే చిన్నప్పుడు తల్లి చనిపోతుంది. యోసేపు తల్లి పేరు రాహేలు. యోసేపు రాహేలు కన్న తర్వాత ఇంకొక కుమారుని గర్భం దాలుస్తుంది. ఆ రెండో కుమారుని కంటూ బెన్యామీన్ అనే కుమారుని కంటూ ఆ కుమారుని కంటూ రాహేలు చనిపోతుంది. యోసేపుకు చిన్నప్పుడు తల్లి చనిపోయింది. యోసేపు తన అన్నల దగ్గర, వారి పెద్దమ్మ లేయా దగ్గర, యాకోబు దగ్గర బ్రతుకుతూ వచ్చారు. కానీ అన్నలు యోసేపు మీద అసూయపడి యోసేపుని చంపాలనుకున్నారు. గుట్టలో పడవేశారు, మన గుంటలోంచి తీశారు, మిద్యానీలకు ఏం చేశారు? అమ్మేశారు. చిన్నప్పుడే తండ్రికి దూరం చేశారు. అన్నలు యోసేపును తండ్రికి దూరం చేశారు, తండ్రి నుంచి దూరం చేశారు. తల్లి అయితే ఎలా చనిపోయింది? యోసేపు చిన్నప్పుడే. ఈ మాటలు చదువుదాం. ఆదికాండం 37వ అధ్యాయంలో 24వ వచనం. అతన్ని పట్టుకుని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. ఇప్పుడు 28వ వచనం. మిద్యానీలైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు 20 తులముల వెండికి అతనిని అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తునకు తీసుకొని ఆదికాండం 37వ అధ్యాయం 24వ వచనం గుంటలో పాడివేశారు. తర్వాత గుంటలో పాడేస్తే మనకేమొస్తుందో బయటికి తీసి 28వ వచనంలో మిద్యానీలకు అమ్మేశారు. ఆ మిద్యానీయులు యోసేపును తీసుకెళ్లి ఐగుప్తు దేశాన్ని తీసుకెళ్లారట. తర్వాత ఏం జరిగింది? 37వ అధ్యాయంలో 36వ వచనం. మిద్యానీయులు ఐగుప్తునకు అతను తీసుకుని పోయి ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ్య సంరక్షక సేనాధిపతినైన పొతీఫరునకు అతనిని ఏం చేశారు? అమ్మివేశారు. మిద్యానీయులు ఐగుప్తు తీసుకెళ్లారు, ఐగుప్తులో పొతీఫరుకు అమ్మేశారు. తర్వాత ఇప్పుడు ఆదికాండం 39వ అధ్యాయంలోకి మీరు వెళ్ళి చదివితే యోసేపు గారు ఈ ఆదికాండం 39వ అధ్యాయంలో పొతీఫరు ఇంటిలో బానిసగా వెళ్ళిన యోసేపు తన పనిలో నమ్మకంగా ఉండడాన్ని బట్టి ఆ ఇంటి మొత్తానికి అధికారిగా మారిపోయాడు. తర్వాత యోసేపు భార్య పాపం చేయమని యోసేపును ప్రేరేపిస్తుంది, కానీ యోసేపు అందుకు ఒప్పుకోడు. పొతీఫరు భార్య ఏం చేసిందంటే యోసేపు నింద మోపి జైల్లో పెట్టిస్తుంది. ఇప్పుడు యోసేపు గారు పొతీఫరు ఇంటిలో నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? జైలుకి వెళ్ళిపోయాడు. ఆదికాండం 39వ అధ్యాయంలో మీరు మొదటి వచనంలో యోసేపును ఐగుప్తు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడు రాజ్య సంరక్షక సేనాధిపతిని పొతీఫరును ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతను తీసుకొచ్చిన ఇష్మాయేలు యొద్ద అతనిని ఏం చేశాను? కొనేను. అంటే ఇప్పుడు యోసేపు పొతీఫర్ ఇంటిలో ఉన్నాడండి బానిసగా. తర్వాత ఏమైందంటే ఆదికాండం 39వ అధ్యాయంలో 20వ వచనం. అతన్ని పట్టుకుని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించారు. అతడు అక్కడ చెరసాలలో ఉండేదు. ఆదికాండం 39వ అధ్యాయం మొదటి వచనంలో పొతీఫర్ ఇంటిలో ఉన్న యోసేపు, ఇదే ఆదికాండం 39వ అధ్యాయం 20వ వచనంలోకి వచ్చేసరికి ఎక్కడికి వెళ్ళిపోయాడు? చెరసాలలోనికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే పొతీఫర్ భార్య యోసేపు నింద మోపింది, జైల్లో పెట్టేసి. చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు యోసేపు చెరసాల్లోకి వెళ్ళడం కూడా యోసేపుకు మంచి జరిగింది. ఆ చెరసాల్లో అప్పటికే రాజుగారి యొక్క సేవకులు ఇద్దరు తప్పు పని చేసి బంధింపబడతారు. వాళ్ళిద్దరూ కలలు కంటారు, భక్ష్యాకారుడు, పానాదాయకుడు. ఆ కలల భావాన్ని ఎవరు చెప్పలేరు, యోసేపు చెప్పేస్తాడు. యోసేపు చెప్పినట్టు పానాదాయకుడి ఉద్యోగం మళ్ళీ తిరిగి రాజు ఇచ్చేస్తాడు, భక్ష్యాకారుడిని ఉరి తీసి చంపేస్తాడు. అలా జరుగుతుందని యోసేపు ముందే చెప్తాడు వాళ్ళకి వచ్చిన కళలను బట్టి. తర్వాత యోసేపు అంటాడు పానాదాయకుడితో, నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత నీ ఉద్యోగం మళ్ళీ నీకు వచ్చిన తర్వాత నన్ను కూర్చి రాజుతో మాట్లాడు, మళ్ళీ నా ఉద్యోగం నన్ను బయటికి తీసుకురామంటాడు. పానాదాయకుడు మర్చిపోతాడు. తర్వాత రాజుకు కళ వస్తుంది, 2 కళలు. ఆ భావాన్ని చెప్పేవారు ఎవరు కనిపించరు. అప్పుడు పానాదాయకుడికి ఎవరు జ్ఞాపకానికి వచ్చారు? యోసేపు జ్ఞాపకానికి వచ్చారు. ఆ కళల భావాన్ని చెప్తాడని పానాదాయకుడు రాజుతో చెప్పగా అప్పుడు రాజు యోసేపును బయటికి తీసుకొస్తాడు, కళ్ళ చెప్తాడు. అప్పుడు ఏమిటంటే యోసేపు ఆ కళ్ళ భావాన్ని చెప్పేస్తాడు.
అప్పుడు రాజు చాలా సంతోషించి యోసేపుతో అంటాడు, నేను పేరుకు మాత్రమే రాసును, సమస్తము నీకే అప్పగిస్తున్నాను, నువ్వే పరిపాలించాలి ఐగుప్తు దేశం అంతటిని చెప్పి రాజుగారు యోసేపుని ఏం చేశాడు తెలుసా అండి, ఐగుప్తు దేశానికి ప్రధానిగా చేశాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు చూడండి. యోసేపు గుంటలో పడద్రోయబట్టం ఆయన మంచిపోయాడు. తర్వాత గుంటలోంచి ఇష్మాయిల్కి అమ్మి వేయబట్టం ఆయన యొక్క మంచి. ఇష్మాయిల్కి అమ్మారు కనుక ఇష్మాయిల్ ఐగుప్తు తీసుకెళ్ళిపోయారు. పొతిఫర్ ఇంటిలోకి వెళ్ళటం, పొతిఫర్ భార్య నింద మోపటం ఆయన మంచి కొరకే. నింద మోపింది కనుకనే యోసేపు ఎక్కడికి వెళ్ళాడు, చెరసాలలోకి వెళ్ళాడు. అక్కడ పానాదాయకుడు పరిచయం అయ్యాడు. కాబట్టి యోసేపు జీవితంలో నిజానికి కీడే, తండ్రి నుంచి దూరం చేయటం, ఐగుప్తు మిద్యాన్లకు వేయబట్టం, ఐగుప్తు దేశాన్ని తీసుకుపోవటం, పొతిఫర్ ఇంట్లోకి వెళ్ళటం, నింద మోపబట్టం, ఇదంతా చూస్తే కీడు జరిగినట్టే కనిపిస్తుందండి. కానీ చివరికి మనం చూస్తే ఆ కీడు కాస్త యోసేపు జీవితం ఎలా మార్చబడిందో తెలుసా అండి, మేలుకరంగానే మార్చబడింది. అందుకే యోసేపు అన్నాడు ఆదికాండం 50:20 అన్నలారా, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లుగా ఇంతమంది ప్రజలు బ్రతుకున్నట్లుగా నా దేవుడు ఆ కీడు అంతటినీ నాకు ఎలా మార్చేశాడు, మేలుకరంగానే మార్చేశాడు. ఇంత కీడు జరగకపోతే అంత మేలు జరిగేది కాదు యోసేపు జీవితం. యోసేపు జీవితం కీడు జరిగింది కనుకనే ఐగుప్తుకి వెళ్ళాడు, అది మేలుకరంగా మారిపోయింది. బైబిల్ అదే చెప్తుందండి. నిజంగా మనం దేవుణ్ణి ప్రేమిస్తే వారి జీవితాల్లో ఏమీ లేదు, కీడు అనే మాటే లేదు. అందుకే దేవుని బిడ్డ అసలు దేని గురించి చింతపడొద్దని బైబిల్ చెప్తా ఉంది. నువ్వు దేవుని ప్రేమించడం నేర్చుకోవాలి ఫస్ట్. అప్పుడు మన జీవితాల్లో జరిగే ప్రతి కీడు కూడా మేలుకరంగానే మారిపోతుంది. యోబు జీవితం చూడండి. యోబు దేవుని ప్రేమించిన వాడు. ఎలా చెప్పవచ్చు? యోబు గ్రంథం 1:8 దేవుని యందు భయభక్తులు కలిగి దేన్ని అసహించుకున్నాడు, చెడుతనాన్ని అసహించుకున్నాడు. మరి యోబు జీవితంలో ఉన్న ఆస్తి పోయింది, ఆరోగ్యం పోయింది, 10 మంది పిల్లలు పోయారండి. ఎంతో కీడు జరిగింది యోబు జీవితంలో. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆ కీడు అంతటిని కూడా యోబుకి ఎలా మార్చాడో తెలుసా? మేలుకరంగానే మార్చాడు. ఎలా మేలు అనుకుంటున్నారా? యోబుకి అంత నష్టం వచ్చింది, తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఆయన ఎంత అయితే నష్టపోయాడు దానికి డబుల్ వచ్చింది. మళ్ళీ 3000 ఒంటెలు బదులుగా 6000 ఒంటెలు, 500 జతలు ఇడ్లు పోయినాయి, 1000 జతలు ఇడ్లు వచ్చేసింది. 500 ఆడగాడులు పోతే 1000 ఆడగాడులు. 10 మంది పిల్లలు చనిపోతే మళ్ళీ ఇంకో 10 మంది పిల్లలు దేవుడు పుట్టించాడు, డబ్బులు ఇచ్చాడు దేవుడు. అలా కీడు జరగడం ద్వారానే చివరికి ఆయనకి ఏమొచ్చింది? మేలే వచ్చింది. ఒకవేళ యోబుకి అలా జరగకపోతే అంత డబుల్ బ్లెస్సింగ్స్ వచ్చేది కాదు. యోబుకు చింతగా మనం చెప్పుకుని ఉండేవాళ్ళం కూడా కాదు. యోబు అంత విశ్వాసం బలపడేవాడు కూడా కాదు. ఆయన జీవితంలో జరిగిన కీడు అంతా కూడా దేవుడు ఆయనకి ఎలా మార్చాడయ్యా అంటే మేలుకరంగానే మార్చేస్తాడు. ఇక పౌలు గారి జీవితానికి వెళితే పౌలు జీవితంలో కూడా జరిగిన ప్రతి కీడు కూడా దేవుడు పౌలుకు మేలుకరంగానే మార్చేస్తాడు. పౌలు గారు బైబిల్లో దాదాపుగా ఒక 14 పత్రికలు రాశాడండి. రోమా పత్రిక నుంచి హెబ్రీ పత్రిక వరకు ఒక 14 పత్రికలు పౌలు రాసిన పత్రికలు కనిపిస్తాయి. వీటిలో ఒక 4 పత్రికల్ని చెరసాల్లో ఉండి రాశాడు పౌలు గారు. వాటిని చెరసాల పత్రికలు అంటారు. ఏంటి ఆ పత్రికలు అంటే ఈ యొక్క ఎఫెసీ పత్రిక, తర్వాత వస్తుంది ఫిలిప్పీ పత్రిక, తర్వాత కొలసీలకు రాసిన పత్రిక, కొంచెం దూరంలో ఫిలోమోను పత్రిక. ఈ 4 పత్రికలు కూడా పౌలు ఎక్కడి నుండి రాశాడు అంటే చెరసాలలో ఉండి ఆయన ఏం చేశాడు? రాశాడు. పౌలు అలా చెరసాలకు వెళ్ళటం ద్వారా పత్రికలు రాయబడ్డాయి. ఒకరు వెళ్ళకపోతే అవి మన చేతికి అంది ఉండేవి కావు. ఆయన వెళ్ళడం కూడా మంచిదే. ఇలా చెప్పుకుంటే వెళ్ళిపోతేనండి, నిజంగా దేవుణ్ణి ఒక వ్యక్తి ప్రేమించినప్పుడు వారి జీవితాల్లో అసలు కీడని మాటే లేదండి. ఆ కీడు కూడా దేవుడు వారికి ఎలా మార్చేస్తాడు? మేలుకరంగా మార్చేస్తాడు. అయితే ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. యోబు జీవితంలోనైనా, యోసేపు జీవితంలోనైనా, పౌలు గారి జీవితంలోనైనా వారికి ఎన్ని కష్టాలు, నష్టాలు, శ్రమలు వచ్చినా వారు ఎక్కడ సనిగినట్టు మాత్రం లేదండి బైబిల్లో. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వారు సత్యాన్ని గ్రహించారు. మా జీవితంలో వచ్చిన కష్టాలు, నష్టాలు, శ్రమలు అన్నీ కూడా మా దేవుడు ఎలా మార్చేస్తాడు? మాకు మేలుకరంగానే మార్చేస్తాడు. కనుక అన్నీ పోయినా వారు దేవుణ్ణి స్తుతించారే తప్ప ఎక్కడ సనగలేదు, కొనగలేదని. ప్రతి విషయమునందు వారు దేవునికి ఏం చెల్లించారు తెలుసా? కృతజ్ఞతాస్తుతులే
యోబుకి అంత నష్టం వచ్చిన అన్నాడు, నా తల్లి గర్భం నుంచి దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా వెళ్తాను, ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు, ఆయన నామమునికే స్తోత్రం అన్నాడు. యోసేపు కూడా ఎంత కష్టాలు కూడా వెళ్ళినప్పటికీ కూడా యోసేపు ఎక్కడ దేవుడిపై సనగలేదండి. నాకేంటి ఇంత కష్టం, నాకేంటి ఇంత బాధ, నాకేంటి ఇంత శ్రమ, నేను చిన్నప్పటి నుంచి చెడుతనాన్ని విడిచిపెట్టాను, దేవుని ఎంతో ప్రేమించాను, కానీ నాకు ఇంత కష్టం ఏంటి అని ఎక్కడ యోసేపు సనిగినట్టు గొనిగినట్టు లేదండి. కానీ యోసేపు దేవుని స్తుతించినట్టే ఉన్నాడు. కనుక దేవుడు తగిన సమయంలో యోసేపు కష్టాలన్నింటిలోంచి విడిపించి ఆయన జీవితంలో జరిగిన ప్రతి కీడు కూడా ఆయనకి ఎలా మార్చాడు అంటే మేలుకరంగా చూస్తాడు. కనుక ఈ సత్యాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలండి. మనం దేవుని ప్రేమించాలి. చాలా మంది దేవుని పెరజలే అంటారు కానీ వాళ్ళు దేవుని ప్రేమించరు. దేవునిలో ప్రేమిస్తారు, వేటినో ప్రేమిస్తారు. వారి జీవితాల కష్టాలు, శ్రమలు, రోగాలు రాగానే సొనుగుతారు, గొనుగుతారు, దేవుని వదిలిపెట్టేస్తారు, లోకంలోకి వెళ్ళిపోతారు. కానీ అటువంటి వారు ఎప్పటికీ వర్తింటారు. రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం మర్చిపోకండి. దేవుణ్ణి ప్రేమించేవారు అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును కూడా దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? జరిగించుచున్నాడు. ఒక ఆయన పాట పాడాడు, అంతా మన మేలు కొరకే, అంతా మన మేలు కొరకే. అంతా మన మేలు కొరకు ఎప్పుడవుతుందో తెలుసా? మనము దేవుని ఏం చేసినప్పుడు, ప్రేమించినప్పుడు. నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితాలు అంతా మన మేలు కొరకే. దేవుని ప్రేమించకుండా నువ్వు లోకాన్ని ప్రేమిస్తూ పోతే ఏ జరిగిన నీ మేలు కొరకు కాదు. నిజంగా దేవుని ప్రేమించే వారి జీవితంలో కీడు అనే మాటే లేదు. కీడును కూడా దేవుడు వారికి ఎలా మార్చేస్తాడు? మేలుకరంగా మార్చాడు. అందుకే అన్ని పరిస్థితుల్లో ఒక దేవుని బిడ్డ దేవుని స్తుతించడం నేర్చుకోవాలి. దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించడం నేర్చుకోవాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం అంటాడు, కృతజ్ఞత వచనమునే మీరేం చేయవలెను? ఉచ్చారింపవలెను. అంటే పలకాలి. ఎల్లప్పుడూ కృతజ్ఞత వచనాన్ని పలకాలి. మీ నోట బూతులు కానీ, పోకిరి మాటలు కానీ, సరస్వక్తులు కానీ మీరు ఉచ్చారింపకూడదు. సొనుగుడు, గొనుగుడు అనేది మన నోట అస్సలా స్తుతించే ప్రజలుగా ఉన్నారు. వెనకటికి ఒక ఊర్లో ఒక రాజు ఉన్నాడట అండి. ఆ రాజుగారికి బొట్టన వెళ్ళలేదట. లేదని చాలా బాధపడుతూ మంత్రితో చెప్పాడట, మంత్రి నాకేమి లేదు, బొట్టన వెళ్ళలేదు, చాలా బాధగా ఉంది. ఆయన అన్నట మంత్రి, ఆ బొట్టన వెళ్ళి లేకపోవడం కూడా మన మంచి కొరకే అన్నాడు. ఈ రాజుకు చాలా కోపం వచ్చింది, నాకు బొట్టన లేకపోవడం నా మంచి కొరకు అంటావని చెప్పి ఈ మంత్రిని తీసుకెళ్లి జైల్లో పెట్టించాడట. అది కొద్ది రోజుల తర్వాత రాజు వేటాడటానికి వెళ్ళాడట. మంత్రి ఉంటే మంత్రిని తీసుకెళ్లేవాడు, మంత్రి లేడు కదా, ఈయన ఒంటరిగా వెళ్ళాడట. అయితే కొంతమంది కోయే వాళ్ళు రాజును పట్టుకున్నారట, దేవతకు బలి ఇద్దామని పట్టుకున్నారట. అప్పుడు తెల్లారితే పూజారి గారు వచ్చారట. వారి పూజారి వచ్చి, మనం బలి ఇవ్వాలంటే ఆ వ్యక్తికి అన్ని అవయవాలు ఎలా ఉండాలి? సరిగ్గా ఉండాలి. ఏ అవయవం లోపం ఉన్న బలికి పనికి రాడన్నారట. తీరా రాజుగారిని చూస్తే రాజుగారికి ఏమి లేదు, ఏ బొట్టం లేదు, ఇతడు బలికి పనికి రాడని చెప్పారట. అప్పుడు రాజుగారికి మంత్రి జ్ఞాపకానికి వచ్చాడట. అయ్యో, మంత్రి చెప్పాడు, నాకు బొట్టన లేకపోవడం కూడా మంచి కొరకే అన్నాడు. ఈరోజు నా బొట్టన లేకపోతే నా ప్రాణం కాపాడబడింది. అనవసరంగా మంత్రిని తీసుకెళ్లి జైల్లో పెట్టించాయని చెప్పి మంత్రి దగ్గర పరిగెత్తాడట. మంత్రి, నన్ను క్షమించాయా, అనవసరంగా నేను జైల్లో పెట్టాను, ఈ బొట్టన లేకపోవడం కూడా నా మంచి కొరకు అయింది, ఈరోజు నా ప్రాణం కాపాడబడింది, నన్ను క్షమించు అంటే మంత్రి అన్నాడంట, రాజా, మీరు నన్ను జైల్లో పెట్టడం కూడా ఎవరి మంచి కొరకు? మన మంచి కొరకే అన్నాడు. అది ఎలాగా అన్నాడు? ఏముంది రాజా, నేను బయట ఉన్నాను అనుకోండి, మీరు వేటకి వెళ్ళేటప్పుడు మీతో పాటు నన్ను కూడా ఏం చేసేవారు? తీసుకున్నారు. మీకెలా బొట్టన వెళ్ళేది కాబట్టి మీ స్థానంలో నన్ను ఏం చేసేవారు? చంపేసేవారు. కానీ మీరు నన్ను జైల్లో పెట్టడం కూడా మన మంచి కొరకే అన్నారు. ఏమండి, నిజంగానండి, మనం దేవుణ్ణి ప్రేమించడం, బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, దేవుణ్ణి మనం ప్రేమించడం నేర్చుకుంటే మన జీవితాలు అసలు ఏది జరిగినా మనం మంచి కొరకే. ఉన్నది ఉన్నా పోయినా, ఆరోగ్యం ఉన్నా ఆరోగ్యం పోయినా, ఏది ఉన్నా ఏది పోయినా అంతా మన మంచి కొరకే. నిజంగా దేవుని ప్రేమించేవారు దేనికి భయపడరండి. ప్రేమలో భయం ఉండదని రాశారు. పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టునన్నాడు. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం మీరు చదివితే అక్కడ ఉంటుంది. ప్రేమలో ఏమి లేదంట, భయం లేదు. పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్ళగొట్టేస్తుంది. నిజంగా దేవుని ప్రేమించేవాడు దేనికి భయపడరు. ఎందుకంటే తన జీవితాలు ఏది జరిగినా దేవుడు వాని మేలు కొరికే
జరిగిస్తాం. చివరిగా ఆ మాట చదివి ముగించేద్దాం. ఈ మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం చూడండి. నిజముగా దేవుని ప్రేమించేవారు దేనికి భయపడరటండి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో, మొదటి యోహాను పత్రిక 4:18లో ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును, భయము దండనతో కూడినది, భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడిన వాడు కాదు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో ప్రేమలో ఏమి లేదట, భయము. నిజంగా మనం దేవుని ప్రేమిస్తే దేనికి భయపడవాలి, అన్ని విషయాలలో ఉండదు తెలుసా, ధైర్యంగా ఉంటాం. కనుక నేర్చుకుందాం, దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకుందాం. ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం నేర్చుకుందాం. సనుగులు గొనుగుడికి దూరంగా ఉందాం. అతి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.